ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము క్రైస్ట్ నాట్ పీపుల్ రిసీవ్స్ ద గ్లోరీ. జనము కాదు, క్రీస్తు మహిమ పొందును. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3 verse 16. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగినది విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఆమేన్. మరి ఈ యొక్క వాక్యంలో పేతురు భక్తుడు మరి ప్రసంగం చేస్తూ విశ్వాసులతోటి మరి ఏమంటున్నాడంటే, జనము కాదు, క్రీస్తు మహిమ పొందును. క్రైస్ట్ నాట్ పీపుల్ రిసీవ్స్ ద గ్లోరీ. మనుషులు కాదండి మహిమ పొందేది. మహిమ అంతా కూడా క్రీస్తుకే చెందాలి. మనం ఏ పాటి వారము పిల్లాల మనుషులము, మట్టి నుండి వచ్చినటువంటి వారము, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటటువంటి వారం పిల్లాల. దేవుడు ప్రజలను ఉపయోగిస్తాడు, ప్రవక్తలను, నాయకులను, మరి బోధకులను, సంఘ కాపరులను, వీళ్ళందరి ద్వారా పిల్లారా మరి ఆయన యొక్క కార్యాలను జరిగిస్తాడు. అనేక రకాల మరి పిలుపులు ఉంటున్నాయి. కానీ అందరం కూడా ఒకటే, ఏంటి అంటే ఏమి చేసినను, తినినను త్రాగినను మరి ఆయన్ను మహిమపరచాలి. పిల్లలు, దేవుడు ప్రజలను ఉపయోగిస్తాడు. కానీ ప్రశంస, గౌరవం అనేటటువంటిది మటుకు అది క్రీస్తుకే చెందవలసి ఉంటున్నది. మరి యొక్క అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు స్పష్టంగా మరి చెబుతున్నాడు ఏంటంటే, ఈ యొక్క స్వస్థత అక్కడ జరిగినటువంటిది వెండి బంగారాలు లేదు, కానీ లెగిచి నిలబడినప్పుడు అతడు లెగిచి నిల్చున్నాడు. మరి ఆ యొక్క స్వస్థత కార్యము అది యేసు యొక్క నామములు, యేసు నామములో అని చెప్పి చెప్తున్నాడు పిల్లారా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైజ్ అండ్ వాక్, రైజ్ అప్ అండ్ వాక్ అని చెప్పి అని అంటున్నాడు. యేసు నామము మరియు శక్తి ద్వారా జరిగింది. అది మనుషుల నైపుణ్యము, వ్యక్తిగత గొప్పతనం కాదు పిల్లారా. మనలో ఏమి ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే పిల్లరా యేసు మనలో లేనప్పుడు మనం ఒట్టి వారము, శూన్యము, చచ్చినటువంటి వారం, నిర్జీవులం పిల్లలు. కానీ యేసు మనలో ఉన్నప్పుడు మనలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి, శక్తివంతులం ఉంటాం, పరిపూర్ణులం అవుతాం. వీ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ పిల్లలు. 3 విషయాలు మనం ధ్యానించడం. మొట్టమొదటిది, క్రైస్ట్ పవర్ కాజెస్ ప్రైజ్. క్రీస్తు యొక్క శక్తి ప్రశంసను కలిగిస్తుంది పిల్లారా. కాజెస్ ప్రైజ్, స్తుతిని కలుగజేస్తుంది పిల్లారా. ఆ యొక్క క్రీస్తు యొక్క శక్తితోటి ఉండేటటువంటి వారిని ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు, ఆయన యొక్క మాటలు వింటారు పిల్లారా. పేతురు తన నుండి దారి మళ్లించి మరి ఎవరి వైపుకు డైరెక్ట్ చేస్తున్నాడు పిల్లారా? యేసు వైపుకు డైరెక్ట్ చేయటం. ఆయన నామమే బలపరచి స్వస్థపరచును. కాబట్టి పిల్లారా మనం గుర్తుంచుకోవాలా, హీలింగ్ ముఖ్యంగా చేసేటటువంటి వారు కానివ్వండి, ఎవరైనా సరే, దే షుడ్ ఆల్వేస్ టర్న్ టువర్డ్స్ క్రైస్ట్. యేసును వెంబడించాలి. యేసు ద్వారా స్వస్థత, యేసు ద్వారానే విడుదల, పాప క్షమాపణ, కుటుంబాల్లో ఆశీర్వాదాలు. కాబట్టి మనము ఏంటంటే క్రీస్తు మాత్రమే చేయగలిగింది. దానికి మహిమ మీదకు కాదు, యేసు మీదకే, యేసు యొక్క ప్రభావం పిల్లారు. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి, యేసు యొక్క శక్తి పిల్లారు. రెండోదిగా, క్రైస్ట్ నేమ్ ప్రొడ్యూసర్స్ జెన్యూన్ ఫెయిత్. క్రీస్తు నామము నిజమైనటువంటి విశ్వాసాన్ని కలుగజేస్తుంది పిల్లారు. ఏ క్రీస్తు యొక్క నామంలో పిల్లలు అందరు అంగీకరించిరో వారందరు దేవుని యొక్క కుమారులు అనబడదురు. కాబట్టి విశ్వాసంతో పిల్లారా యేసును రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించటం. పేతురు చెప్తున్నాడు, విశ్వాసం ఆయన ద్వారానే వస్తుంది. విశ్వాసం పిల్లలు వినుట వలన విశ్వాసం. వినుట ఎవరిదండి? యేసు ప్రభుని గురించినటువంటి వార్త, సువర్తమానం. నిజమైనటువంటి విశ్వాసము వ్యక్తిత్వాన్ని కేంద్రీకరించదు పిల్లారా. నిజమైనటువంటి విశ్వాసం ఏంటి? వ్యక్తిత్వాన్ని కేంద్రీకరించదు. అది పర్సనల్ ఇది కాదు పిల్లారా. యేసు అధికారాన్ని కేంద్రీకరిస్తుంది.
విశ్వాసం ఉన్నప్పుడు పిల్లల మనం యేసుని పిల్లలు హెచ్చిస్తాము, యేసుని గణపరుస్తాము, మరి యేసుని ప్రచురపరుస్తాము. దట్ ఈస్ వాట్ వి సీ హియర్. మనము కాబట్టి మనుషుల ఖ్యాతి కాదు, మరి అవసరమైంది ఏంటంటే యేసును నమ్మేలాగా మనము జీవించాలి. అలాగే ఇతరులను కూడా యేసు వైపుకు డైరెక్ట్ చేయవలసినటువంటి వారం వింటున్నాము. మూడవదిగా, క్రైస్ట్ గ్లోరీ బ్రింగ్స్ పబ్లిక్ ట్రాన్స్ఫర్మేషన్. క్రీస్తు యొక్క మహిమ ప్రజల ఎదుట మార్పును తెస్తుంది పిల్లారా. ట్రాన్స్ఫర్మేషన్, సంపూర్ణమైనటువంటి మార్పు. ఎవడైనాను క్రీస్తునందు వాడు నూతన సృష్టి అని చెప్పి బైబిల్లో రాసి ఉంటున్నది పిల్లారా. పాతవి గతించిన, ఇదిగో సమస్తం నూతనమైంది. కాబట్టి ఎప్పుడైతే పిల్లల మనము క్రీస్తును ఆ యొక్క మహిమలో ఉన్నప్పుడు పిల్లల ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క అనుభవం మనల్ని సంపూర్ణంగా రూపాంతరం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్వస్థత దాచపడలేదు. మరి మీ సమక్షం అంతట్లో అది ఎక్కడో చీకట్లో జరిగినటువంటిది కాదు. అందరి ముందు కూడా మరి పేతురు ఆయన్ను స్వస్థపరిచి ఉంటున్నాడు. ఓపెన్ సీక్రెట్ పిల్లారా. దేవుని పని ప్రజల హృదయాలను క్రీస్తు వైపు తప్పించేందుకే మరి అది ఉద్దేశింపబడింది పిల్లారా. దేవుని యొక్క పని ప్రజల హృదయాలను క్రీస్తు వైపుకు తిప్పటం పిల్లారా. దట్స్ వాట్ వీ నీడ్ టు డూ దట్. దేవుడు అద్భుతాల ద్వారా హృదయ దిశను క్రీస్తు వైపు మళ్ళిస్తాడు పిల్లారా. ఇటువంటి అద్భుత కార్యాలు, సూపర్ న్యాచురల్ థింగ్స్, మిరాకల్స్, ఇవన్నిటి ద్వారా పిల్లారా మరి వాళ్ళు ప్రభును రక్షిస్తారు, ప్రభును సేవిస్తారు, ప్రభు కొరకు సాక్షులుగా ఉంటారు పిల్లారా. కాబట్టి ఈరోజు మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈరోజు మహిమ మరి నీకే రావాలి, నాకు నా పేరు కాదు, మనం ఒక రీతిగా అనుకోకూడదు పిల్లలు. ఆల్వేస్ ఇట్ ఇస్ ఏది చేసిన తినని త్రాగిన ఆయన యొక్క మహిమార్థమే. కాబట్టి ఆ యాటిట్యూడ్తో మనం ఆ థింకింగ్తో మనస్సు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఆ యొక్క యాటిట్యూడ్, ఆ యొక్క చేంజ్ ఆఫ్ మైండ్ పిల్లారా, అంతా కూడా నీ చిత్తం నా చిత్తం కాదు, దేవునికి మహిమ. యేసుప్రభు అన్నాడు, చేయుట నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచిదే అంటున్నాడు. ఆయన ఆ రీతిగా చెప్పినప్పుడు యోహాను 17:4 పిల్లరా. కాబట్టి ఆ రీతిగా మనం కూడా మన యొక్క పనులు, దేవుడిచ్చిన పనుల ద్వారా ఆయనకు మహిమ వచ్చేలాగా మనం జీవిద్దాము. మరి ఉద్దేశంతో మాట్లాడటం, ఇతరులతోటి ప్రోత్సహిస్తూ ఇది దేవుడు చేశాడు, ఇది దేవుని కార్యము, ఇది యేసు ద్వారా జరిగింది అని చెప్పి మనము చెప్పవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది. ఇక్కడ అపోస్తలుల కార్యం 3:16 చూసినట్లయితే మనకు మరి సరళమైనటువంటి జీవితాన్ని మార్చే సత్యం ఏంటి అంటే, జనము కాదు క్రీస్తు మహిమ పొందాలి పిల్లలు. మనము కాదు, మనకు కాదు పిల్లలు. ఎక్కడైనా సరే వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్స్, వీ నీడ్ టు ఎగ్జాల్ట్ క్రైస్ట్ పిల్లలు. దేవుడు తన పని కోసం మన చేతులను, తన వాక్యం కోసం మన నోళ్ళను ఉపయోగిస్తాడు. మనకున్నటువంటి తలాంతులు కానివ్వండి, ఆ యొక్క అధికారంతో, శక్తితోటి ఆ యొక్క గిఫ్ట్స్ను మనం వాడుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది దేవుని యొక్క పని, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులతో. కాబట్టి మహిమ మాత్రం దట్ ఈస్ ఓన్లీ టు జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన నామం విశ్వాసం ద్వారా మరి బలమును, పూర్ణతను అది కలిగిస్తుంది. దేవుడి వాక్యం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానం బట్టి వందనాలు. మరలా మాకు గుర్తు చేశారు ప్రభువా. అయ్యో తండ్రి, నాకు కాదు ప్రభువా, యేసుకే ప్రభువా మహిమ రావాలని పేతురు ఎంతగా చెప్తున్నాడు నాయన. మా యొక్క జీవితాల్లో కూడా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభు మిమ్మల్ని హెచ్చించడానికి సహాయం చేయండి. యోహాను భక్తుడు ప్రభువా, ఐ మస్ట్ డిక్రీజ్ అండ్ యూ మస్ట్ ఇంక్రీజ్ అంటున్నాడు. ఆ రీతిగా తండ్రి మీరు సహాయం చేయండి. అయోగ్యులం, ఎన్నిక లేనటువంటి వారు, ఎందుకు పనికిరానటువంటి వారు మీరు తండ్రి ఎలాగ వాడుకుంటున్నారు నాయన. గ్లోబల్గా వాడుకునేటటువంటి శక్తి ఇస్తున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మరి తండ్రి సువార్తను చెప్పమంటున్నారు, సాక్షులుగా ఉండమంటున్నారు నాయన. తండ్రి మీరే సహాయం చేయండి. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ ప్రైజ్ అండ్ వి గివ్ యూ ఆనర్ ఫాదర్. ఓ గొప్ప నాయన తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. క్రీస్తును స్తుతించేటటువంటి పేదవాళ్ళని, క్రీస్తును మహిమపరిచేటటువంటి ప్రభు రీతిగా తండ్రి జీవితాల్లో మలుచుకోవటానికి సాయం చేయండి. ఇదని దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.